పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో నాతో పాటు ఇక్కడ స్థానిక జెడ్పీసీలు అలాగే మల్లు రవి గారి సతీమణి గారు కూడా పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదరణ కావచ్చు, పబ్లిక్లో ఉన్న సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన పథకాలు చూసుకున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ఇంటి సీట్లు గెలవబోతుంది. అదేవిధంగా దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోవడానికి ఈరోజు తెలంగాణ నుంచి పునాదిగా వెళ్ళబోతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఎందుకంటే అది తక్కువ సమయంలోనే 120 రోజుల సమయంలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ప్రజల్లోకి నేరుగా చేరుగా చచ్చిపోయే విధంగా ఈరోజు నడుస్తుంది. కాబట్టి డెఫినెట్గా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన మల్లు రవి గారి అనుభవం కావచ్చు, వయసులో పెద్దవాళ్ళు అన్నీ తెలిసిన విషయాలు, చదువుకున్న ఒక మేధావి కాబట్టి ఆయన్ని ఆదరించి మా పార్లమెంటు సభ్యులందరూ కూడా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి, రేపు రాబోయే కాలానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనకి అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది మల్లు రవి గారు కాబట్టి ఆయన్ని మీ అందరూ ఆశీర్వదించి గెలిపిస్తారని ఆశిస్తూ మల్లు రవి గారి మీద నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారికి, సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందని ఆశిస్తున్నాం.